రాజు అనే యువకుడు బైక్ మీద గ్రామ బయట ఉన్న హైవే మీద వెళ్తూ ఉన్నాడు. అంతా చీకటిగా ఉంది. రోడ్ మధ్యలో ఒక తెల్ల చీరలో ఉన్న అమ్మాయి కనిపించింది. రాజు బైక్ బ్రేక్ కొట్టాడు. రాజు అమ్మాయితో, "ఈ రాత్రి ఎక్కడికి వెళ్తున్నారు?" ఆమె నెమ్మదిగా బైక్ వెనకెక్కి కూర్చుంది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రాజు గుండె బలంగా కొట్టుకుంది. "రాజు, ఏమైంది? మీరు ఏ గ్రామం?" 5 నిమిషాల తర్వాత రాజు వెనక్కి చూశాడు. బైక్ వెనక ఎవ్వరూ లేరు. తెల్ల చీర కింద నేల మీద జారుతూ పోయే శబ్దం మాత్రం వినిపించింది. రాజు గట్టిగా అరుస్తూ బైక్ స్పీడ్ పెంచాడు. రాజు గ్రామానికి చేరుకుని ఊపిరి పీల్చుకున్నాడు. బైక్ ఆపి వెనక్కి చూశాడు. బైక్ వెనక రక్తపు చేతి ముద్రలు ఇంకా ఉన్నాయి. అప్పుడు ఎవరో నెమ్మదిగా చెవిలో, "నన్ను ఇంటికి దింపేశావు, కానీ ఇది నీ ఇల్లు కాదు." రాజు ఒక్కసారిగా చుట్టూ చూశాడు. తన గ్రామం కనిపించాలి గాని చీకటి పొగలో కప్పబడిన ఉన్న పాత బంగ్లా ముందు ఉన్నాడు. అదే తెల్ల చీరలో ఉన్న అమ్మాయి తలకిందులుగా చెట్టు నుండి వేలాడుతూ నెమ్మదిగా నవ్వింది. అంతే. ఆ రాత్రి తర్వాత రాజు బైక్తో కలిసి కనిపించలేదు. హైవే మీద ఎవరైనా ఒంటరిగా వెళ్తే వెనుక సీటుకు నెమ్మదిగా కదిలే శబ్దం వినిపిస్తుందని అంటారు.